హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక స్టిచ్డ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. దానికోసం నేను వచ్చేసి బిగ్ సైజ్లో గ్లాస్ మిర్రర్స్ అనేవి తీసుకున్నాను. ఈ గ్లాస్ మిర్రర్స్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనే మ్యాటర్ని నేను ఎప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన షేప్లో కొంచెం బిగ్ సైజ్ మిర్రర్సే తీసుకుంటే బెటర్. అలాంటి మిర్రర్స్ని నేను ఒక 5 మిర్రర్స్ని అంటించుకుంటున్నాను. ఇది అవుట్లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యము, చాలా సింపుల్గా మనం ఇంత మంచి వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మిర్రర్స్ అన్నిటినీ ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు స్టిక్ చేసుకుంటున్నామంటే మనము మిర్రర్స్ అనేవి కుట్టుకునేటప్పుడు కదలకోకుండా ఉండడానికి కోసం. అండ్ ఇలాంటి థ్రెడ్స్తో నేను ఇప్పుడు వర్క్ అనేది చేస్తున్నాను. సో ఇలాంటి థ్రెడ్స్ వచ్చేసి మనం జడ వేసుకుంటాం కదా, అలాగా ఒక్కొక్క దాంట్లో టూ స్ట్రెయిన్స్ అనేవి తీసుకున్నాను. సో ఇలా దేనికైనా మనము ఇట్లా కట్టేసుకొని మనం జడ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం జడ అల్లుకునేటప్పుడు మనకు ఈజీగా రావాలంటే ఇలాగ ఏదానిదైనా సపోర్ట్ తీసుకొని ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సో ఏం లేదండి, థ్రెడ్ని ఒక 2 స్ట్రెయిన్స్తో ప్రతి ఒక్క దాంట్లో వేసుకొని ఇలా జడలాగా అల్లుకోవాలి. ఒక లాంగ్ థ్రెడ్ అనేది తీసుకొని ఈ థ్రెడ్తో మనం మిర్రర్ ఎలా కుడతామనేది ఇప్పుడు మనం చూస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనము మిర్రర్కి సైడ్లో కింద పార్ట్లో ఇలాగ గ్లూ అనేది అంటించుకొని మనము నీట్గా ఈ జడ మనం వేసుకున్నాం కదా థ్రెడ్, దాన్ని స్టిక్ చేసుకుంటూ రావాలి. స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు మనకు మిర్రర్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా, అక్కడ మనం గ్లూ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ మనం థ్రెడ్ పెట్టుకునేటప్పుడు కొంచెం లోపలికి పెట్టుకోవాలి. అప్పుడు మనకు కొంచెం బ్రాడ్ షేప్ వచ్చి కుట్టినట్టు వస్తుంది. సో ఇలాగ నీట్గా మెల్లమెల్లగా మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. రౌండ్గా స్టిక్ చేసుకున్నాక ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి గ్లూ పెట్టేసి అక్కడ మనము లైట్గా అంటించుకోవాలి. సో ఇలాగ ప్రెస్ చేసేసి అది నీట్గా రౌండ్గా స్టిక్ అయిపోతుంది. ఇలాగ స్టిక్ చేసుకున్న దాన్ని మనం కంపల్సరీగా మిషన్ థ్రెడ్తో తర్వాత అనేవి టాకాలు వేసి దాన్ని సెక్యూర్ అనేది చేసుకోవాలి. అయితే మనము ఇక్కడ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాము. మధ్యలో ఒక లైన్ లాగా వేసుకొని మనము బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకొని ఇప్పుడు కుందన్స్ అనేవి ఎలా ప్లేస్ చేసుకుంటున్నా అనేది మీరైతే వీడియో వాచ్ చేసేయండి. సో నేను ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను అండ్ మధ్యలో కుందన్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ కుందన్ కలర్స్ వచ్చేసి మీ శారీ కాంట్రాస్ట్ కలర్ ఏది ఉందనేది దాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఇలాగా నేనైతే ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్తో పైన అనేది అంటించుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కింద పార్ట్లో ఒక బుట్టలాగా నామం షేప్ కుందన్స్ పెట్టేసి మధ్యలో మనకి నచ్చిన కలర్ అనేది మన శారీ కాంట్రాస్ట్ ఏ కలర్ అయినా కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది మన స్టిక్కింగ్ ప్రాసెస్ అండ్ టాకాలు అనేవి అయిపోయినాక లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కింద కొంచెం ఫినిషింగ్ కోసము ఇక్కడ పూసలు అనేవి కుట్టుకుంటాము. ఇప్పుడు ఎలా పూసలు ఎక్కడ కుడుతున్నాను అనేది మీరు చూసేయండి. ఈ మిర్రర్కి మనము ఇలాంటి మిషన్ థ్రెడ్తో టాకాలు అనేవి కంపల్సరీ వేసుకోవాలండి. లేదంటే మనం వాష్ చేసినప్పుడు మనము కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కంపల్సరీగా మనం దాన్ని అయితే కుట్టుకోవాలి. సో ఇలాగ కింద పార్ట్లో వచ్చేసి నేను ఇలాగ పూసలు అనేవి కుట్టుకుంటూ వస్తున్నాను. సో దట్ అదొక నెక్లెస్ టైప్లో మంచిగా లుక్ అనేది వస్తుంది లాస్ట్లో.
సో ఇప్పుడైతే మన టోటల్ పూసలన్నీ కుట్టుకున్నాక ఇలా ఉందండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మిర్రర్ వర్క్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ చాలా హెవీగా కూడా కనిపిస్తుంది అండ్ చాలా సింపుల్గా అండ్ త్వరగా కూడా అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటివి వెరైటీ ఐడియాస్తో మీకు ఇంకా వీడియోస్ చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నా ఛానల్ని చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.